టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైంది. పీసీసీ ముఖ్య నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ చోరీ అంశాన్ని ప్రధానంగా తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జోరు పెంచిన కాంగ్రెస్ వరుస కార్యక్రమాలు, అభివృద్ధి పనులతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యక్షంగా ఫోకస్ పెట్టినారు. ఈరోజు ఇదే నేపథ్యంలో ఇక్కడి రాష్ట్ర నేతలకు, జిల్లా నేతలకు వీరందరినీ దృష్టిలో పెట్టుకొని వీరిని ఒక ఉత్సాహం పంచడానికి, వారికి దిశానిర్దేశం చేయడానికి వారికి జూమ్ మీటింగ్ ద్వారా వారికి ఒక దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. ఈ దిశానిర్దేశంలో భాగంగా ఈ జూమ్ మీటింగ్లో ప్రధానంగా ఓట్ చోరీ అంశాన్ని తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా బీహార్లో సంచలనం సృష్టించడంతో పాటు దేశంలో చర్చనీయాంశంగా మారిన ఈ ఓట్ చోరీ అంశాన్ని నేతలంతా కింది స్థాయికి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. అలాగే ఏ గ్రామం నుంచి అయినా కానీ ప్రతి గ్రామం నుంచి 100కు తగ్గకుండా సంతకాల సేకరణ కూడా పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. సంతకాల సేకరణను చాలా ప్రత్యేక దృష్టితో దీన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లే దిశగా పట్టుదలగా ఉన్నారు. ఈ అంశాన్ని ఇప్పటికే రాహుల్ గాంధీ చర్చనీయాంశంగా చేయడంతో పాటు పలు ఆధారాలు ప్రజల ముందు పెట్టినట్లు కూడా నాయకులకు చెప్పడం జరిగింది. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు, ఉప ఎన్నికలతో పాటు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంటే సమీపంలో ఉన్న, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేసి గెలుపు సాధించాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు బీజేపీ మూడవసారి అధికారంలోకి రావడానికి ఓట్ చోరీ ప్రధాన కారణం అని ఏదైతే రాహుల్ గాంధీ చెప్పారో, దానికి తగ్గ ఆధారాలు కూడా చూపెట్టారో, ఆ విషయాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉప ఎన్నికల విషయంలో చూసుకున్నట్లయితే వరుస కార్యక్రమాలతో ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఒక దూకుడైతే పెంచిన పరిస్థితి, వివిధ కార్యక్రమాలతో అక్కడి ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థుల్లో కూడా పోటాపోటీ వాతావరణం ఏర్పడతా ఉంది. ఇప్పటివరకు మేయర్ గద్వాల విజయలక్ష్మి, అలాగే నవీన్ యాదవ్ గతంలో పోటీ చేసి దాదాపు సెకండ్ స్థానంలో నిలిచినటువంటి నవీన్ యాదవ్తో పాటు పలువురు అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అంటే బరిలో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పార్టీ టికెట్ కోసం అధినేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో పడ్డారు ఇప్పటికే. మరోవైపు తాజాగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తెర మీదకి రావడం జరుగుతోంది. ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇక్కడ మేయర్గా పనిచేయడంతో పాటు ఇక్కడ ఆయనకు యాదవ సామాజిక వర్గంతో కూడా బంధుత్వం ఉండడం, తను మున్నూరు కాపు సామాజిక వర్గం కావడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా అధిష్టానానికి చెప్తూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు ఈ టికెట్ను కేటాయించాలని పట్టుబడుతున్న పరిస్థితి. మొత్తం మీద గెలుపు తథ్యం అనుకుంటున్న సరే, గెలుపుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని సమీకరణ అంటే రివ్యూలు కావచ్చు, లేకపోతే చర్చ కానీ, లేకపోతే సర్వేలు కానీ వస్తుండడంతో, అది రాష్ట్రంలో అధికారంలో కూడా ఉండడంతో ఈ టికెట్పై చాలామంది ఆశిస్తున్నట్లు తెలుస్తుంది, దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ అంజన్ కుమార్ అయితే ఒక దశలో ఈ టికెట్ తనకు కేటాయించి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించాలని హైకమాండ్కి చెప్పుకున్న పరిస్థితి దాకా వెళ్ళిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పోటీ వాతావరణం ఏర్పడ్డ పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం ఉండడము, తర్వాత మంత్రులుగా ఇద్దరు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తుండడం,
నియోజకవర్గానికి మంత్రి వివేక్ ఇన్ఛార్జిగా ఉంటే జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కాబట్టి మొత్తం మీద ఇటు జూమ్ మీటింగ్ అనేది ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఫోకస్ చేస్తూ శ్రేణులకైతే ఒక ప్రధాన దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.